హలో గాయ్స్, ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే రెసిస్టర్ యొక్క వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. అంటే మనకు ల్యాబ్లో రెసిస్టర్స్ ఇస్తారు, దాని వాల్యూ చెప్పమంటారు. సో మనకు తెలియదు అసలు ఎలా చేయాలో కూడా. సో ఇప్పుడు అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఈ కలర్ కోడింగ్స్ మనకు తెలుసు కదా. రెసిస్టర్ మీద మనకు చాలా కలర్స్ అనేవి ఉంటాయి. 4 కలర్స్ ఉంటాయి. ఫస్ట్ బ్యాండ్, సెకండ్ బ్యాండ్, థర్డ్ బ్యాండ్, ఫోర్త్ బ్యాండ్ అని. సో అసలు ఈ కలర్స్ అసలు ఏం కలర్స్ ఉంటాయి రెసిస్టర్స్ మీద. సో అది తెలుసుకోవాలంటే ఈ చార్ట్ చూడండి. ఇక్కడ కలర్, డిజిట్స్, మల్టీప్లయర్ అండ్ టాలరెన్స్. సో మనకి ఏంటంటే ఫస్ట్ బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రే, వైట్, గోల్డ్, సిల్వర్, ఈ డిఫరెంట్ కలర్స్ అనేవి రెసిస్టర్ మీద ఉంటాయి అన్నమాట. అండ్ ఈ డిజిట్స్ ఏంటంటే ఫస్ట్ బ్యాండ్ అంటారు దీన్ని. అంటే రెసిస్టర్ మీద మనకు ఫస్ట్ కనిపించేది అంటే దీన్ని ఫస్ట్ బ్యాండ్ అంటాం. అండ్ దెన్ సెకండ్ వన్ వచ్చేసరికి సెకండ్ బ్యాండ్ అంటాం. థర్డ్ వన్ వచ్చేసరికి మల్టీప్లేయర్ అంటాం, అంటే ఇది మల్టీప్లేయర్. అండ్ ఈ లాస్ట్ బ్యాండ్ వచ్చేసరికి టాలరెన్స్ అంటాం. సో ఫస్ట్ది బ్లాక్, ఫస్ట్ బ్యాండ్ 0. ఈ ఫస్ట్ బ్యాండ్ సెకండ్ బ్యాండ్ నెంబర్స్ అనేవి సేమే ఉంటాయి చూడండి, 0 to 9. మల్టీప్లేయర్ వచ్చేసరికి 10⁻0 నుంచి 10⁻9 దాకా ఉంటుంది. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్కి మాత్రం 10⁻−1, సిల్వర్కి వచ్చేసరికి 10⁻−2 ఉంటుంది. అండ్ టాలరెన్స్ బ్రౌన్కి ఏమో 1%, రెడ్కి ఏమో 2%, గోల్డ్కి ఏమో +or−5%, సిల్వర్కి ఏమో +or−10% టాలరెన్స్ వాల్యూస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెసిస్టర్ వాల్యూ కనుక్కోవాలంటే మనం ఈ టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ బ్యాండ్ సెకండ్ బ్యాండ్ వాల్యూస్ వేసుకొని ఇంటూ మల్టీప్లయర్ వేసుకుంటే మనకు రెసిస్టర్ వాల్యూ అనేది ఈజీగా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ గ్రీన్ అనమాట, సెకండ్ రెడ్, థర్డ్ వచ్చరికి ఎల్లో అండ్ ఫోర్త్ వన్ ఈజ్ గోల్డ్. సో ఫస్ట్ ఏంటి గ్రీన్. సో గ్రీన్ కాబట్టి ఇక్కడ కలర్లో గ్రీన్ ఎక్కడ ఉందో చూడండి, గ్రీన్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ బ్యాండ్ కాబట్టి ఇక్కడ ఉంది. సో ఫస్ట్ గ్రీన్ కాబట్టి డిజిట్స్లో ఫస్ట్ బ్యాండ్ దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ బ్యాండ్ కాలం దగ్గరికి వెళ్తే గ్రీన్ అనేది 5 ఉంది. సో ఫస్ట్ 5, గ్రీన్కి 5 అనమాట. అండ్ సెకండ్ వన్ ఈజ్ రెడ్. సో సెకండ్ బ్యాండ్ కాబట్టి, సో ఇది సెకండ్ బ్యాండ్ కాలం కాబట్టి సెకండ్ కాలంలో సెకండ్ బ్యాండ్లో రెడ్ వాల్యూ 2. సో 2. అండ్ థర్డ్ బ్యాండ్ వచ్చేసరికి ఎల్లో. థర్డ్ బ్యాండ్ అంటే ఏంటి, మల్టీప్లేయర్ దగ్గరికి వచ్చేసి ఆ కాలంలో ఎల్లో ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఎల్లో వచ్చేసరికి 10⁻4. సో ఎల్లో 10⁻4. అండ్ ఫోర్త్ బ్యాండ్ వచ్చేసరికి గోల్డ్ అనమాట. ఈ ఫోర్త్ బ్యాండ్ వచ్చేసరికి ఏం చెప్పాను, టాలరెన్స్ అని చెప్పాను. సో టాలరెన్స్ కాబట్టి గోల్డ్ యొక్క టాలరెన్స్ వాల్యూ ఎంత, +or−5% అనమాట. సో గ్రీన్ 5, రెడ్ 2, ఎల్లో 10⁻4, గోల్డ్ వచ్చేసరికి +or−5%. సో ఫస్ట్ ఏంటి, ఫస్ట్ బ్యాండ్ వేసుకోవాలి. సో ఫస్ట్ బ్యాండ్ వచ్చేసరికి 5. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ బ్యాండ్. సో ఇక్కడే మనం మల్టీప్లైస్ ఏం చేయట్లా, ఫస్ట్ బ్యాండ్ పక్కన డైరెక్ట్గా సెకండ్ బ్యాండ్ వేసేయండి. సెకండ్ బ్యాండ్ ఏంటి, రెడ్ కలర్ వాల్యూ ఎంత 2. అండ్ దెన్ ఇక్కడ ఇంటూ. సో ఇంటూ మల్టీప్లేయర్ ఏంటంటే థర్డ్ బ్యాండ్ అంటే 10⁻4 అండ్ పక్కనే టాలరెన్స్ వాల్యూ కూడా వేసేయాలి. టాలరెన్స్ అండ్ గోల్డ్ కాబట్టి +or−5%. సో 52 × 10⁻4 ఎలా రాసుకోవచ్చు, 520K రాసుకోవచ్చు. సో 520K ఓమ్స్. రెసిస్టర్ యొక్క యూనిట్స్ ఏంటంటే ఓమ్స్, +or−5%. సో ఇప్పుడు ఈ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే 520K ఓమ్స్ అనమాట. ఇలా మనం రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రెసిస్టర్ వాల్యూ ఇచ్చారు 15K ఓమ్స్ అని. సో దీని యొక్క కలర్ కోడ్ కనుక్కోవాలనుకుంటే, సో ఫస్ట్ 15K కాబట్టి సో ఇది ఫస్ట్ బ్యాండ్ అని అనమాట. ఫస్ట్ బ్యాండ్ ఏంటి 1 అని ఇచ్చారు. సో టేబుల్లోకి వెళ్ళి ఫస్ట్ బ్యాండ్ దగ్గర కాలంలో 1 అంటే ఏంటి, బ్రౌన్. సో ఫస్ట్ 1 అనేది బ్రౌన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ బ్యాండ్ వచ్చరికి 5 అని ఇచ్చారు నెంబర్. సో సెకండ్ బ్యాండ్లోకి వెళ్ళి ఫిఫ్త్లో ఏముంది, గ్రీన్ ఉంది. సో గ్రీన్ అని రాసుకున్నాం. నెక్స్ట్ ఇది థర్డ్ బ్యాండ్ ఏంటి 10⁻3. సో మల్టీప్లేయర్ థర్డ్ బ్యాండ్ అంటే. సో మల్టీప్లేయర్ దగ్గరికి వెళ్ళి 10⁻3 అంటే ఆరెంజ్. సో బ్రౌన్, గ్రీన్ అండ్ ఆరెంజ్
ఇన్ కేస్ అయినా టాలరెన్స్ వాల్యూ వస్తే +or-5% కానీ +or-10% కానీ ఇస్తే టాలరెన్స్ దగ్గరికి వెళ్ళి అది 5% ఇస్తే గోల్డ్, అదే 10% అని ఇస్తే సిల్వర్ అనమాట. ఈ విధంగా మనం 15K ఓమ్ అనే వాల్యూ ఇస్తే దాని యొక్క కలర్స్ అని మనం ఇలా కనుక్కోవచ్చు అనమాట. సో ఈ టేబుల్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఒక షార్ట్ కట్ ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి. బీబీ రాయ్ గ్రేట్ బ్రిటన్ హ్యాజ్ ఎ వెరీ గుడ్ వైఫ్. అంటే బీబీ రాయ్ అంటే బి, ఇక్కడ చూడండి టేబుల్లో ఫస్ట్ బి రాయ్ ROY బీబీ రాయ్, గ్రేట్ బ్రిటన్ G స్టార్టింగ్ లెటర్స్ అనమాట, గ్రేట్ బ్రిటన్. హ్యాజ్ ఏ అనేది తీసేయండి, జస్ట్ మనకు సెంటెన్స్ ఫార్మేషన్ కోసం హ్యాజ్ ఏ అని వాడుకుందాం. సో హ్యాజ్ ఏ వెరీ గుడ్ వైఫ్ కాబట్టి హ్యాజ్ ఏ తీసేస్తే వెరీ VG గుడ్ వైఫ్ వైఫ్ అలా చూడండి. ఇప్పుడు బీబీ రాయ్ గ్రేట్ బ్రిటన్ హ్యాజ్ ఏ తీసేస్తే వెరీ గుడ్ వైఫ్. సో అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ మనకు రెండే కాబట్టి గుర్తుంటాయి. సో డిజిట్స్ అనేవి ఫస్ట్ బ్యాండ్ సెకండ్ బ్యాండ్ 0 to 9 వేసేసుకోండి. మల్టీప్లేయర్ కూడా అంటే 0 to 9 10⁻0 to 9. అండ్ దెన్ బ్రౌన్ అండ్ రెడ్కి టాలరెన్స్ వేసుకుంటాం, లాస్ట్కి 5 and 10% టాలరెన్స్. సో ఈ విధంగా మనం రెసిస్టర్ ఇచ్చినప్పుడు దాని యొక్క రెసిస్టర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ వాల్యూ ఇచ్చినప్పుడు దాని యొక్క కలర్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.